జీవిత సూత్రాన్ని ఎరిగిన వాడనై నేను ఆయన దగ్గర ఏ గలాట పెట్టుకోను. అర్థమైందా? యేసు ప్రభుకి నాకు మధ్యలో ఏముండకూడదు? వైరం ఉండకూడదు. ఆయనతో వైరం పెట్టుకునే స్థితికి నేను కానీ నువ్వు కానీ దిగజారకూడదు. యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? చూడండి, యాకోబు పత్రికలో ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. మీ అవయవాలలో ఏమున్నాయట? పోరాడు భోగేచ్ఛలు అన్నాడు. భోగేచ్ఛలు, అవయవాల్లో ఉన్న ఆ భోగేచ్ఛలే మనం తగలేస్తాయి. అందుకే అవయవాలకు ఏం చేయాలి? అడుగట్లు వేయాలి. మీ అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. నెక్స్ట్, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు అన్నాడు. చూసారు? ఎలా దొరుకుతుంది? దేవుడు ఇవ్వాలి కదా, అవునా? దేవుడు ఇవ్వకుండా ఏదైనా దొరుకుతుందమ్మా? దొరకదు కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు ఏమవ్వట్లేదు, దొరకట్లేదు. నెక్స్ట్, నరహత్య చేస్తారు, మత్సరపడతారు కానీ సంపాదించుకోలేరు. నెక్స్ట్, పోట్లాడుదురు, యుద్ధం చేస్తారు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అన్నాడు. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇందాకే మనం చదువుకున్న పేతురు పత్రికలో ఆ వచనం ఈ వచనం పక్కన పెట్టుకోండి. దానికి ఇంటర్లింక్ ఉంది. ఎలాగా? ఆయన కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ఆయన ముఖము కీడు చేయు వారికి విరోధం. ఏంటది? విరోధం, విరోధి. ఎవరికి విరోధి? దేవునికి విరోధి. ఎవరయ్యా నీ శత్రువు అంటే? ఎవరి పేరు చెప్తున్నావు? ఇంకా చెప్పలమ్మా. మన క్రియల వల్ల ఎవరికి శత్రుత్వం వస్తుంది? ఎవరితో శత్రుత్వం తెచ్చుకుంటున్నావు? దేవునితో. అంటే నీకు శత్రువు ఎవరంటే దేవుడు అంటున్నావు నువ్వు, నీ క్రియల వల్ల. అప్పుడు రిస్క్ కాదా? అరే చాలా పెద్ద రిస్క్ అది. అది జరగకూడదు. ఏమైనా కానీ ఆయనతో సమాధానమే ఉండాలి తప్ప దేవునితో విరోధం, శత్రుత్వం విశ్వాసికి ఉండకూడదు. ఉంటే దానంత శాపం మరొకటి ఉండదు. దేవునితో శత్రుత్వం పెట్టుకున్న ఏ విశ్వాసి బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇస్కరియోతు యోధాను చూడండి, నేరుగా ఎవరితో పెట్టుకున్నాడు శత్రుత్వం? అసలు బుద్ధిహీనుడు, బుద్ధిశూన్యుడు, చెప్పినా మారలేదు దరిద్రుడు. చాలా బాధేస్తుంది నాకు అతని చరిత్ర చదువుతుంటే. డైరెక్ట్ యేసు ప్రభుతో పెట్టుకున్నాడు యుద్ధం, యేసు ప్రభుతో పెట్టుకున్నాడు విరోధం, యేసు ప్రభుతో పెట్టుకున్నాడు శత్రుత్వం, ప్రేమామయుడితో పెట్టుకున్నాడు విరోధం. కావాలని చూడండి, ఏదో కొరువు తీసుకున్నట్టు గోక్కున్నాడు. తల మండుతున్న కొరువు తీసుకుని తలగొక్కుంటే ఏమవుతుంది? మొత్తం అంతా కాలిపోద్ది, బోడిగుండు అయిపోద్ది. అలాగా ఒక జ్ఞానం, వివేకం ఉంటే, ఆలోచన బాగుంటే దేవుడితో ఎవడు శత్రుత్వం పెట్టుకోకూడదు. అర్థమైందా? నెక్స్ట్ చదవండి. మీరు అడిగినను, ఒకవేళ అరే దేవుడిని అడుగుతలేదు కాబట్టి మీకు దొరుకుతలేదు అంటున్నారు కదా, మేము అడుగుతాం అని మీరు అడిగినను మీ భోగాల నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు అన్నాడు. చూసారా? చాలా మంది ఏమడుగుతారమ్మా దేవుని సన్నిధికి వచ్చి? భోగాల నిమిత్తం వినియోగించటకు ఏ ఉద్దేశాలతో అడుగుతుంటారు? దురుద్దేశాలు, భోగాల కోసం అడగొచ్చా? భోగేచ్ఛలను బట్టి భోగాల కోసం అడగొచ్చా దేవుని అంటే? అడగకూడదు. నీ ప్రార్థన న్యాయమైనదిగా ఉండాలి, నీ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. దేవుడు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి తప్ప దేవుడు రిజెక్ట్ చేసేలా ఉండకూడదు. అర్థమైందా? నీ ప్రార్థనలో ఆయనకి స్పష్టత కనబడాలి. అరే ఈ బిడ్డ కరెక్ట్గా అడిగింది, ఈ కుమారుడు కరెక్ట్గా అడిగాడు, ఇతనికి ఇది ఇవ్వాలని ఆయనకు అనిపించాలి. నువ్వు అడిగింది ఇవ్వాలని ఆయనకు అనిపించాలి కానీ నువ్వు అడిగింది చూసి అసహించుకునేలా కనిపించకూడదు ఆయనకి. కొంతమంది అలాగే కదా అడుగుతుంటారు, అసహ్యకరంగా అడుగుతుంటారు. కాబట్టి జాగ్రత్త. మీరు అడిగినను మీ దురుద్దేశాలతో అడుగుతురు కనుక మీకు ఏమి దొరక. ఇంతకంటే క్లియర్గా ఏం చెప్తుందండి వాక్యం? ఇంకే ఇందులో మసిపూసి మారేడికే చేసింది ఏముందండి? చాలా స్పష్టంగా ఉంది కదా దేవుని వాక్యం. అయినా కొంతమంది మనోనేత్రాలు వెలిగింపబడట్లేదు ఈ రోజుల్లో. మనోనేత్రాలు వెలిగింపబడక మోసపోతున్నారు. వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది, బాధేస్తుంది. అమాయకులరా నాయన వీళ్ళు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళను వాళ్ళ బలహీనతలు క్యాష్ చేసుకుని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రిస్టియానిటీలో. వాళ్ళని నమ్ముతున్నారు వీళ్ళు జనాలందరూ. ఇంత ఉన్నట్టుగా నిజం చెప్పి ఖచ్చితత్వంతో సత్యాన్ని ఉపదేశిస్తుంటే సత్యం మీద విశ్వాసం లేదు చాలా మందికి. అబద్ధాలు నమ్ముతున్నారు, అబద్ధికులు ఇచ్చే సాక్ష్యాలు నమ్ముతున్నారు. అరే దురుద్దేశాలతో అడగొద్దురా నాయన దేవుడిని, ఏమైనా అడగండి. అడిగితే ఎలా ఉండాలి? ఆయన మెచ్చేదిగా ఉండాలి. బైబిల్ అంతా వెతకండి దేవుడు మెచ్చిన ప్రార్థనలు ఏమిటి అని. అప్పుడు అర్థమవుతుంది మీకు ఆయన మెచ్చేవి ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో. దురుద్దేశాలతో అడగకూడదు దేవుణ్ణి, భోగాల కోసం అడగకూడదు దేవుణ్ణి. నెక్స్ట్, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకముతో ఎవడు స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరితో పెట్టుకున్నారు శత్రుత్వం? ఇశ్రాయేలీయులు ఎవరితో పెట్టుకున్నారు? విలాప వాక్యాలు రాయబడ్డానికి గల కారణం ఏమిటి? శత్రుత్వం. ఎవరితో? దేవునితో. ఇస్కరియోతు యోధ పేగులు బయటకు వచ్చి చచ్చిపోవడానికి గల కారణం ఏమిటి? శత్రుత్వం. ఎవరితో? దేవునితో. యెజబెలు, ఆహాబు వాళ్ళ రక్తాన్ని కుక్కలు వచ్చి నాగడానికి గల కారణం ఏమిటి? శత్రుత్వం. ఎవరితో? దేవునితో. ఎప్పుడు మన లైఫ్లో జరగకూడని సంఘటన ఏమిటి అంటే దేవునితో విరోధం కానీ దేవునితో శత్రుత్వం కానీ ఎప్పుడు మన లైఫ్లోకి రాకూడదు. ఎప్పుడు రాకూడదు, చచ్చేంత వరకు రాకూడదు. నీ శత్రువు సాతాను మాత్రమే, నీ శత్రువు అపవాది మాత్రమే తప్ప
నీ శత్రువు దేవుడు కాకూడదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు. అపవాదిని కూడా లయపరచగలిగే శక్తి గలవాడు ఆయన. అపవాది క్రియలను లయపరచగలిగే శక్తి గలవాడు ఆయన. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన. ఆయనతో శత్రుత్వం ఏంటి? ఆయనతో శత్రుత్వం ఏంటి? ఆయనతో ఎప్పుడు మనకేం ఉండాలి? సమాధానం మాత్రమే ఉండాలి. శత్రుత్వం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి అందరూ. దేవునితో యవ్వన కాలంలో ఎక్కువ శత్రువులు అవుతుంటారు దేవునికి. ఎందుకు? లోక స్నేహం ఎప్పుడు పడుద్ది? యవన దశలో పడిపోద్ది, తొందరగా పడుద్ది. యవన కాలమందు దేవుని కాడి మోయాలని ఉంటుంది. అదే విలాపవాక్యాల్లో మీరు ఇందాక చదువుకున్న అధ్యాయంలోనే ఏమని చెప్పాడో తెలుసా? యవన కాలమందు వచనం 27:3-27. ఇక ఆగండి 25 నుంచి తను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అన్నాడు. యవ్వన కాలంలో కాడి మోయాలి. గోడ కట్టుకోకూడదు దేవునికి నీకు మధ్యలో. కాడి మోయి, గోడ కట్టుకోకు. ఎవరి దశలో ఉన్నావేమో, యవనస్తురాలు కానీ యవనస్తుడు కానీ ఎవరైనా కానివ్వండి, యువతులందరికీ చెప్తున్నా, యవన దశ అనేది మన మానవ జీవితంలో అత్యంత శ్రేష్టమైన దశ. అది పోతే మళ్ళీ రాదు చెప్తున్నాను కదా. అది ఉన్నంత వరకే వెలుగుతాం. ఏ రోజైతే యవనం పోతుందో ఆ రోజు వీక్ అయిపోతాం. పైనుంచి కింద వరకు వీక్ అయిపోతాం. లోపల కూడా వీక్ అయిపోతాం. వీక్నెస్ వచ్చేస్తుంది, స్ట్రాంగ్నెస్ పోతుంది. అప్పుడు నువ్వు ఏమి చేయలేవు. కానీ యవ్వనం ఉన్నప్పుడు యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకున్న సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దుష్ట కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. చీకటి సంబంధులుగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకే దేవునికి విరోధులు అవుతున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అన్నాడు. ఉంది కదా స్పష్టంగా. అప్పుడు ఈ ఇస్కరియోతు యోధా లోక స్నేహం చేశాడా చేయలేదా? చేశాడు. ఏం కావాలి అతనికి? డబ్బు. ఏం చేసుకుంటాడు? ఎంజాయ్ చేస్తాడు. ఎవరు నమ్ముకుని? దేవుడు నమ్ముకుని. అంటే మూర్ఖత్వం అంటారు దాన్ని. దేవుడు నమ్ముకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు మూర్ఖుడు. పోనా డబ్బు ఏమైనా చచ్చక మీదకి వెళ్ళిపోతాడా? రాజుల్ని చూశాడు, పెద్దోళ్ళని చూశాడు, చక్రవర్తుల్ని చూశాడు. కళ్ళ ముందు ఏది శాశ్వతం కాదన్న సంగతి ఇస్కరియోతు యోధా కూడా బేసిక్ నాలెడ్జ్ తెలుసు. బేసిక్ నాలెడ్జ్ లేనివాడు ఎవడుంటాడు అసలు ఈ ప్రపంచంలో? అందరికీ తెలుసు బేసిక్ నాలెడ్జ్. రేపు పొద్దున్న లైఫ్ ఏంటి, నీ మట్లో పోయాక ఏమైనా పట్టుకెళ్తాను, ఏమి పట్టుకెళ్ళాను, ఇక్కడ వదిలేసిపోతాను, అందరికీ తెలుసు. అయినా కూడా దేవునితో శత్రుత్వం పెట్టుకుని ఆయన నమ్ముకోవాలనుకున్నాడంటే మూర్ఖుడు, పరమమూర్ఖుడు. ఆయన నమ్ముకున్నాడు. ఏ పొట్ట కోసం అయితే, ఏ వెండి నాణేల కోసం అయితే అమ్ముకున్నాడు, ఆ పొట్టలో పేగిలి బయటకు వచ్చి నేల మీద పడిపోయి పోనీ అక్కడతో అయిపోయిందా? యుగయుగాల ఆత్మీయ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. కాబట్టి ఆలోచన చేయండి. ఎవరితో అయినా శత్రుత్వం మనుషులతో పెట్టుకున్న నష్టం లేదేమో కానీ శత్రుత్వం ఎవరితో ఉండకూడదు? దేవునితో ఉండకూడదు బిడ్డ. ఉండకూడదు అంతే.